వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఏపీలో పెట్టుబడులు పెడితే మీ అంతు చూస్తానంటున్న జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఈ రోజున. దాని కంటిన్యూషన్గా ఈరోజు బాబు గారు వింటున్నారా అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ పెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఆయనకి ప్రజలే ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష నేత ఆయన. 11 సీట్లకి మొన్నటి ఎన్నికల్లో పరిమితమయ్యారు. ఆల్మోస్ట్ 7.5 కావస్తోంది. ఎవరైనా సరే ఒక 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోతే జనానికి ముఖం చూపించడానికి కూడా ఇష్టపడరు. తమ తప్పులు ఎక్కడున్నాయా, ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేస్తే తాను ఆ స్థానానికి పరిమితమయ్యాను అనే అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెడతారు. 7.5 కాలంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే, సరే ఆయన పనితీరు ఎలా ఉంది, దానికి సంబంధించి ప్రజల్లో ఒక అంచనా ఉంది. వీటన్నిటిని పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఏ మూల ఏ కోశాన జగన్మోహన్ రెడ్డిలో చిన్న పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు. ఏకంగా ఆయన ఈరోజు ప్రభుత్వాన్ని థ్రెటన్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇంకోవైపు చూస్తే రాష్ట్రం వైపు చూస్తున్న పెట్టుబడిదారులను కూడా భయపెట్టేలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా వాచ్ చేస్తుంది అనేది ఇక్కడ చాలా మందికి అర్థం కాని ఒక ప్రశ్నగా చూడాలి మనం. జగన్మోహన్ రెడ్డికి బెదిరించడం, ఏదైతే ఏమీ లేని చోట ఒక గోబెల్స్ ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా అలవాటే. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం తాను ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితులకు పరిమితమైన తర్వాత అన్న కొన్ని విషయాల్లో రిగ్రెట్ ఉండాలి. కానీ అది లేకపోగా ఈరోజు పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టిన వాళ్ళని ఎవరినైనా సరే మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఆ అంతు చూడబట్టే కదా ఈరోజు రాష్ట్రం మొత్తం మళ్ళీ 50 ఏళ్ళు వెనక్కి. అయినా సరే జగన్మోహన్ రెడ్డిలో ఏ మూల మార్పు కనిపించట్లా. రీసెంట్గా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్కి సంబంధించి మెడికల్ కాలేజీల విషయంలో చిన్న అనౌన్స్మెంట్ చేశారంటే, ఇప్పటి వరకు అధికారికంగా దానికి ఇంకా బైలాస్ కూడా రూపొందించలేదు. అటు కోర్టు కూడా ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ప్రభుత్వం దగ్గర సరైన స్థాయిలో నిధులు లేనప్పుడు ప్రభుత్వ భాగస్వామ్యంతోని మెడికల్ కాలేజీలు కడితే తప్పేంటి అని కూడా జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయలు వేసే ప్రయత్నం చేసింది. అయినా సరే తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉంటారు. సో ఈ అంశం మీద కోటి సంతకాల ఉద్యమం అన్నారు. అసలు ఎవరు సంతకాలు చేశారు, ఎవరెళ్ళి సంతకాలు చేయించారు, అసలు ఎక్కడ నేతలు తిరిగారు జనంలో అనేది ఎవరికి తెలియకుండానే నిన్నైతే తాడేపల్లి ముందు ఆయన ఇంటి ముందు ఒక రోడ్ షో చేసే ప్రయత్నం చేశారు. ఒక 50 వెహికల్స్ పెట్టేసి మొత్తం ఏడు చూసిన జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు తప్ప అందులో ఎవరి సంతకాలు ఉన్నాయి, ఏం సంతకాలు ఉన్నాయో కూడా తెలియట్లేదు. దట్టు ఇక్కడ హైదరాబాద్లో శ్యామల లాంటి వాళ్ళు కూకట్పల్లిలో కూడా సంతకాలు సేకరణ చేశారు. అది కూడా వైరల్ అయింది. ఇలాంటి అంశాలన్నీ కూడా వైరల్ అయినాయి. ఇక నజీర్ నుంచి కూడా అదే స్పందన, గవర్నర్ నజీర్ నుంచి కూడా అదే స్పందన వచ్చింది. సో ఆయన కూడా ఇలాగే క్వశ్చన్ చేశారు అన్న చర్చ అయితే ఉంది. అది మీడియాలో రాజ్భవన్ నుంచి వచ్చే మాటలు బయటికి రావు కాబట్టి ఒక చర్చ మాత్రమే జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే ఈ అంశానికి సంబంధించి పార్టీ నేతలకు కూడా కొంత దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. తప్పులేదు, తను తీసుకున్న ఒక ఎజెండా ప్రకారం వెళ్తా ఉన్నారు ఆయన. సరే పార్టీలో కొంత జోష్ నింపడానికి, లేకపోతే పార్టీని మళ్ళీ రీవ్యాంప్ చేయడానికి ఏదో ఒక ఇష్యూ తీసుకొని జనంలోకి వెళ్తానంటే దాన్ని ఎవరు కూడా ఆక్షేపించరు. అది జగనిస్టు అనుకుంటారు. దాంట్లో నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి అనేది ప్రభుత్వం చూసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలు కూర్చోబెట్టుకుని వాళ్ళ క్లాస్ చెప్పే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నా అంటూ కూడా మాట్లాడారు. ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు పెడతా ఉన్నారు. పీపీపీ మోడల్ గురించి మాట్లాడుతూ ఎవరైనా సరే మేము ఇంతటి ఉద్యమం చేస్తూ ఉంటే ఈ ఉద్యమం తర్వాత అయినా మెడికల్ కాలేజీల విషయంలో ఎవరైనా సరే ముందుకొచ్చి దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే, ఎవరైనా ప్రభుత్వంతో ఇన్వైట్ చేసిన తర్వాత పెట్టుబడులు పెడతానికి వస్తే మెడికల్ కాలేజీల విషయంలో మేము వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా జైలుకు పంపుతామని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. కేవలం మెడికల్ కాలేజీలు ఒక్క విషయంలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు మనం దీన్ని చూడకూడదు. జగన్మోహన్ రెడ్డికి ఇది అలవాటే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది వైజాగ్ నుంచి. అంతేకాదు మిలీనియం టవర్స్లో, అమరావతిలోని మిలీనియం టవర్స్లో ఉన్న చిన్న ఐటీ కంపెనీలు మొత్తాన్ని కూడా పంపించారు. చిన్న కంపెనీ రావాలంటే రాష్ట్రానికి నానా కష్టాలు పడాల్సి వస్తూ ఉంది. అది కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పులో మునిగిపోయింది. ఎందుకు చూడాలి ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడిదారులు? అలాంటి పరిస్థితుల్లో 15 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు కష్టం కావచ్చు, ఆయనకున్న అనుభవం కావచ్చు, ఎంతో కొంత కొన్ని పరిశ్రమలు రాష్ట్రం వైపు చూశాయి. ఏది చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్తో. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరో బీహార్ అంటారు చాలామంది. బీహార్ ఇప్పుడు చాలా బాగుంది నితీష్ పాలనలో. సో బీహార్ కన్నా అధ్వానంగా చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఆఖరికి సొంత రాష్ట్రంలోని జాకీ కంపెనీ వస్తే దాన్ని కూడా ధర్మేశారు అండర్ గవర్నమెంట్స్ది. ఆల్రెడీ కియా కారు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది.
సెకండ్ ఏదైతే వాళ్ళు ఎక్స్టెన్షన్ ప్లాంట్ పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా థ్రెటన్ చేశారు వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్ళి. అమర్ రాజా బ్యాటరీస్ సొంత రాష్ట్రానికే తలమానికం, అది సొంత తెలుగు కంపెనీ, తెలుగు వాళ్ళది, గల్లా ఫ్యామిలీకి సంబంధించింది. అలాంటి వాళ్ళని కూడా భయపెట్టి వాళ్ళు తెలంగాణకు వెళ్ళేలాగా చేశారు. ఇలా ఆన్ స్క్రీన్ మనం చెప్పుకుంటుంది. ఇంకా వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలామంది తెలంగాణ నుంచి ఉమ్మడి రాజధాని అని చెప్పినా, తెలంగాణ నుంచి బయటకు వచ్చి అమరావతి ఏర్పాటు చేసుకున్నా చాలామంది మరి తెలంగాణ అని చెప్పేవాళ్ళు. చాలామంది తెలంగాణలో ఇల్లు కొనుక్కున్నారు ఆ 5 ఏళ్ల పాటు. సో అలా ఉద్యోగులు కూడా చాలా చోట్ల ఇలాగే చేశారు. సో జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తే ఇప్పుడు మళ్ళీ 45 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. ఈరోజు ఒక కంపెనీ రాష్ట్రానికి రావాలంటే ఏ స్థాయిలో వాళ్ళ మీద నమ్మకం కలిగించాలి వాళ్ళకి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాలి. వాళ్ళకి ఏదైతే ఎంబర్స్మెంట్ ప్రతి విషయంలో కూడా కొంత కన్సెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. భూమి కేటాయింపుల్లో కానీ, మిగతా ఎమ్యూనిటీస్ కేటాయింపుల్లో కానీ ముందు అసలు వాళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. రాళ్లలో తీసుకొచ్చి ఎవరు కూడా పరిశ్రమలు పెట్టరు. వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు పీక్ వెళ్తా ఉన్నారు. ఈ రోజున మళ్ళా రెట్టించిన కష్టం పడతా ఉన్నారు ఆయన గతానికంటే భిన్నంగా. అందుకు లోకేష్ కూడా తోడవుతా ఉన్నారు. ఈరోజు ఒక కాగ్నిజెంటో, ఒక సత్వానో, లేకపోతే ఒక గూగుల్ ఏ డేటా సెంటరో రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అడిడాస్ లాంటి లెదర్ కంపెనీస్ వస్తూ ఉన్నాయంటే అంత ఈజీగా రావట్లేదు. వాళ్ళు పడిన 13 నెలల కష్టం అని చెప్పి ఏ స్థాయిలో మేము కష్టాలు పడ్డామనే చెప్తా ఉన్నారు వాళ్ళు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళా పెట్టుబడిదారులను థ్రెటన్ చేసే విధంగా ఈరోజు ఆయన బెదిరిస్తూ ఉన్నారు. సో వస్తూ ఉన్న పెట్టుబడిదారులను కూడా వెనక్కి పంపుతూ ఉన్నారు. అది వీళ్ళకి అలవాటే. గతంలో అమరావతికి నిధులు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు వరల్డ్ బ్యాంకే లెటర్ రాసిన హిస్టరీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అలాగే ఎన్వి రమణను సిజేఐ చేయొద్దని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కే లెటర్ రాసిన హిస్టరీ ఉంది. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏదైనా ఎంత దూరమైనా వెళ్తారు. సో ఈరోజు ఇప్పుడిప్పుడే అమరావతి కళ్ళు తెరుస్తూ ఉంది. కొంచెం ఇప్పుడిప్పుడే రాష్ట్రం మళ్ళా పునర్వైభవాన్ని సంతరించుకుంటా ఉంది. ఈ ఫ్లో ఇలాగే ఉంటే, ఈ పాజిటివ్ వైబ్ ఇలాగే ఉంటే ఎంతో కొంత రాష్ట్రానికి కూడా మంచి జరుగుతోంది. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులు ఎవరైనా సరే మిమ్మల్ని జైలుకి పంపడం ఖాయమంటూ కూడా థ్రెటన్ చేస్తూ ఉన్నారంటే, అంటే జగన్మోహన్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్ కాదా? ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదా? ఆయనకి రాజధాని అవసరం లేదా? రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఇష్టం లేదా? నిజంగానే రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొక 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి కనుక ఇలాగే థ్రెటన్ చేస్తా పోతే ఈసారి పూర్తిగా ఆ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ 11 సీట్లు ఇచ్చిన జనం కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. సో అందుకే ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి తగ్గించుకుంటే మంచిది. సో ఇలాంటి ఈ కమెంట్స్ రాకుండా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లేలాగా ఇలాంటి బెదిరింపు లేకుండా మొత్తానికైతే ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి కామెంట్స్ మీద. ఏమాత్రం అటు ఇటు ఏదన్నా అయినా పూర్తి స్థాయిలో వీళ్ళ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఆఖరికి ఇండస్ట్రీ లిస్టులు కానీ ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటే ట్రాన్స్పరెన్సీ కోసం నేను ఎస్క్రో ఖాతాలు కూడా తెరుస్తానని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ స్థాయికి తీసుకెళ్తా ఉంటే పెట్టుబడిదారుల్లో ఉన్న ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉంటే మరోవి వాళ్ళ నమ్మకం కోల్పోయేలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు, థ్రెటన్ చేస్తున్న విధానం. సో దీనికి ఎక్కడో చోట ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఇలాంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వేస్తే ఒకరో ఇద్దరు చిన్న చిన్న పెట్టుబడిదారులైనా రావాలనుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాలు, మిగతా విషయాల్లో జనం చూసుకుంటారు కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం ప్రభుత్వం ఆయన కట్టడి చేయకపోతే ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, మంత్రులు కానీ ఎంత కష్టపడినా అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.